ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు. అంత శక్తి ఉంది. అయ్యో ఆ, ఆ, అయ్యో అచ్చచ్చో. సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. హలో, మనిషి రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకు పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరూ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా అసలు? వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పేంత తోడైపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తుంది కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేద్దాంరా మళ్ళీ. నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటమి ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా.